ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పూరీ కూర అండి. అంటే పూరీలో చేసుకుంటారు కదా కర్రీ అనేసి వితౌట్ పొటాటోస్ తోటి అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. అంటే పూరీలలోకి చాలా బాగుంటుంది. అంటే హోటల్లో మనం ఆల్రెడీ చూసే ఉంటాము. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు చెప్పబోయేది, బాండి తీసుకోండి. ఒక బాండి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. బాగా వేగాలండి. అవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పూరీలలోకి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 తీసుకున్నాను. 3 or 4 ఎలా అయినా తీసుకోండి. 3 or 4 ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మనం పొటాటోస్తో చాలా వరకు పొటాటోస్ తెచ్చి చేస్తుంటారు, కానీ పొటాటోస్ అవసరం లేకుండానే ఇప్పుడు నేను ఆనియన్స్తో ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో డీప్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మనము పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇవి చూసారా ఎల్లో కలర్ ఎలా వచ్చిందో, టోటల్గా అంతా ఎల్లో కలర్లో వస్తుంది. పసుపు వేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. దీనికి ఒక 2 మినిట్స్ అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్స్ అండి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి. నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి తీసుకున్నాను. ఇవి ఇలా పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఆనియన్స్ అనేవి నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి. ఇవి బ్రౌన్ కలర్లో వేగాలి. ఇవి వచ్చేసి ఆనియన్స్ వచ్చేసి ఇప్పుడు మనకు కావాల్సిన శనగపిండి అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు శనగపిండి అనేది 2 టేబుల్ స్పూన్లు ఒక బౌల్లో తీసుకోవాలి. శనగపిండి అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం వాటర్ అనేది కొంచెమే అండి, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. దీనికి బబుల్స్ రాకుండా, అంటే ఏమి గడ్డలు కట్టకుండా ఇలా మొత్తం ప్లెయిన్గా మంచిగా నీట్గా దీన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా ఒక 2 స్పూన్లు, మీరు క్వాంటిటీ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అనేది యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనము బ్రౌన్ కలర్లో వచ్చిన ఆనియన్స్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసిన శనగపిండి ఉంది కదండి, ఆ శనగపిండి అనేది ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. వాటర్లో వేసుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ శనగపిండిలో యాడ్ చేసాం కదా కొంత సాల్ట్. ఇప్పుడు వచ్చేసి మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది పూరీలలోకి మీరు బంగాళదుంపలు కావాలంటే ఇందులో బాయిల్ చేసి యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి పూరీలలోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.